జై గోమాత స్వామి శరణం. రేపు ఉదయం 25వ తేదీ నవంబర్ బుధవారం రోజున శ్రీ యుగ తులసి అధినేత శ్రీ కొల్లిశెట్టి శివకుమార్ గారి సారథ్యంలో గోశంకారావము త్రిశక్తి హనుమాన్ దేవాలయం హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతాము. 7 గంటల 30 నిమిషాలకు రామ్కోట్లో ఉన్న గణపతి దేవాలయంలో పూజలు జరుపుకొని 8ంటికి మలక్పేట్ సూపర్ బజార్ నుంచి ప్రారంభమై దిల్సుఖ్ నగర్, అదేవిధంగా కొత్తపేట్, ఎల్బీ నగర్, చింతలకుంట, వనస్థలపురం, అబ్దుల్లాపూర్ మెట్, అంబర్పేట్ మీదుగా బాటసింగారంలో 9 గంటల 15 నిమిషాలకు ఈ గోశంకారావం యాత్ర చేరుకుంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అనంతరము అక్కడి నుంచి బయలుదేరి మనము చౌటుప్పల్, గుండ్రాంపల్లి, పెద్దకాపర్తి, నార్కట్పల్లి, అదేవిధంగా అక్కడి నుంచి విజయవాడ హైవే నుంచి మనం రైట్కు కట్ అయి రామలింగేశ్వర స్వామి దేవాలయము చెరువుగట్టుకు 11 గంటల వరకు అక్కడికి మనం చేరుకుంటాము. 11 గంటలకు స్వామివారికి గోవినతి పత్రం సమర్పించిన తర్వాత అక్కడి నుంచి నల్గొండ పానగల్లు గ్రామంలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయంలో 11 గంటల 45 నిమిషాలకు అక్కడికి చేరుకొని అక్కడ గోవినతి పత్రాన్ని సమర్పించి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ లాగా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1 గంటలకు భోజన కార్యక్రమము. ఇది మన ప్రోగ్రాం వివరాలు. అక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్కు 3 వరకు చేరుకుంటాము. కాబట్టి గోబంధువులందరూ ఈ కార్యక్రమంలో ఉదయం 7 గంటలకు ఖచ్చితంగా త్రిశక్తి హనుమాన్ దేవాలయంకు రాగలరు. అదేవిధంగా మీరందరూ ప్రికాషన్స్ పాటించి క్రమశిక్షణతో ఒక కారు వెంట ఇంకొక కారు ఒక పద్ధతిగా ఈ గోవును జాతీయ ప్రాణి చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ మన మెసేజ్ను ప్రజలందరికీ తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ గోశంకారావము దిగ్విజయం చేయవలసిందిగా మీరందరినీ కోరుతూ జై గోమాత, జై తులసిమాత, స్వామియే శరణమయ్యప్ప.